ఎక్కడ బస్సులు అక్కడే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతం. ఉదయం నుంచి విధులకు దూరంగా కార్మికులు. పలు చోట్ల అద్దె బస్సులను నడిపించినటువంటి యాజమాన్యం. ప్రయాణికులకు ఇబ్బందులు. ప్రైవేటు వాహనాల్లో అధిక ఛార్జీలు. నేడు అన్ని డిపోలలో మహాధర్నాలు. ఐకాస చైర్మన్ వెంకన్న చెప్పినటువంటి అంశం. గరిష్టంగా వీళ్ళు అడిగేది ఏంటంటే ట్రీట్మెంట్ లో వేతన సవరణకు ఆర్టీసీ యాజమాన్యం నివేదిక ఇచ్చింది. మొత్తం వీళ్ళని ఏంటంటే గవర్నమెంట్ లో కలుపుకుంటే బాగుంటుంది వీళ్ళని వాస్తవానికి. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్పిన, గవర్నమెంట్ అండర్ లో పనిచేస్తున్నట్టే కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అయితే కాదు. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన లబ్ధులు రావు. వీళ్ళకి ఆ రికగ్నైజేషన్ ఉండదు. వీళ్ళకు ఆ గౌరవం ఉండదు. ఆర్టీసీ వాళ్ళు ఒకటి, హోంగార్డులో ఒకటి. హోంగార్డులో అంటే మనం అనుకుంటాం వీళ్ళు కూడా పోలీసు వాళ్ళే అని అనుకుంటాం. ఏదైనా బందోబస్తు రాగానే వీళ్ళు కూడా ఉంటారు. ఆ బస్ స్టాండ్ లో ఉంటారు వీళ్ళు హోంగార్డులు. మళ్ళీ ఏదైనా ఇష్యూ జరిగిందంటే వాళ్ళే వస్తారు ముందుగా. సో వాళ్ళని అనుకుంటాం వీళ్ళు కూడా పోలీసు వాళ్ళే అని అనుకుంటాం. పోలీసు వాళ్ళే వాస్తవానికి. కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళకే తక్కువ, చీప్. వాస్తవంగా మాట్లాడితే వాళ్ళకి ఇచ్చే సాలరీలు పెద్దగా లేవు. నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళు గడ్డాలు చేసుకునే బ్లేడ్లకు, వాళ్ళ షూలకు, వాళ్ళ బట్టలకు సరిపోతాయి వాళ్ళ జీతాలు. ఎంత దుర్భరంగా ఉంటుంది అంటే హోంగార్డుల పరిస్థితి. డ్యూటీ ఎన్నో వేస్తారు. వేస్తే ఈయన ఏం చేయాలి? బండి మీద పోలేడు. 100 కిలోమీటర్లు పోవాలంటే ఇక్కడ బస్సు ఎక్కుతాడు. అంటే కామారెడ్డిలో హైదరాబాద్ నుంచి కామారెడ్డికో ఖమ్మానికో వేసిరాను వేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కి దరిదాపులో 50 కిలోమీటర్ల దాకా పోయినాక ఆయన పైన ఆయన ఫోన్ చేసి ఏడున్నారు అని అంటే ఇక పలానా కాడు ఉన్నాము అంటే ఇక వద్దు మీరు ఇటు పడ్డది మీ డ్యూటీ ఇటు పోర్రి అన్నట్టు. ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్న వాళ్ళు నాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడు కానీ. సో నానా అవస్థలు హోంగార్డులు పడతా ఉన్నారు. వాళ్ళే కానీ వీళ్ళే ఆర్టీసీ వాళ్ళే కానీ ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలకించాలి, వినాలి, వాళ్ళకి ఏం కావాలనో ఇవ్వాలి. అరే మీ ఆస్తులు పెరుగుతాయి, మీ అంతస్తులు పెరుగుతాయి, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు రాజ భోగాలతో ఉంటారు. మీరు ఎందుకు ఉండదు? ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి చిరు ఉద్యోగులు వీళ్ళంతా కూడా. వీళ్ళకి లక్షల జీతం ఏ వరకు ఉండదండి ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లకు, కండక్టర్లకు. కానీ ఖజానా వసూలు చేసి పెట్టేదే వీళ్ళు డైరెక్ట్ గా. చూడాలి కదా, మంచి చేయాలి కదా.